సీఎం రేవంత్ రెడ్డి ఇంత షార్ట్ టైంలో పార్టీని తన గుప్పెట్లోకి ఎలా తెచ్చుకున్నారు? సీనియర్లను కూడా దాటేసి ఒకప్పటి వైఎస్ఆర్లా ఎలా ఎదిగారు? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో గెలుపు ఉంటేనే విలువ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ గెలుపు అలవాటుగా మారిపోయింది. అధికారం చేపట్టిన కొత్తలోనే పార్లమెంట్ ఎన్నికలొచ్చాయి. మెజారిటీ సీట్లు సాధించారు. ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లాంటి టఫ్ ఏరియాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఇక పంచాయతీ ఎన్నికల నుంచి నిన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతి చోట హస్తం గుర్తుదే హవా. ఈ విజయాలతో రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్నిక ఏదైనా గెలిపించే బాధ్యత నాదే అని నిరూపించుకున్నారు. ఇది కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే కాదు, సొంత పార్టీలో తనను వ్యతిరేకించే వారికి కూడా గట్టి సమాధానం చెప్పినట్లయింది. పార్టీ హైకమాండ్కి కూడా ఒక నమ్మకం వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలంటే రేవంత్ ఉండాల్సిందే అనేలా చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్గా పార్టీని గెలిపించడం దగ్గర నుంచి ఇప్పుడు సీఎంగా పార్టీని నడిపించడం వరకు అంతా రేవంత్ వన్ మ్యాన్ షోలాగే సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ హిస్టరీ చూస్తే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు రావడం ఖాయం. 10 ఏళ్లు అధికారానికి దూరమైన పార్టీని అప్పట్లో వైఎస్ ఒక్కరే తన భుజాల మీద మోసి గెలిపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ అదే రూట్లో వెళ్తున్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్లో మళ్లీ జవసత్వాలు నింపింది రేవంత్ రెడ్డే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ఆర్ లాగానే రేవంత్ కూడా పార్టీ మీద పూర్తి పట్టు సాధించారు. ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా నేనే రాజు, నేనే మంత్రి అన్నంత కాన్ఫిడెంట్గా తన మాటలు చేతలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రిగా ఉంటూనే జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఏసీ గదుల్లో కూర్చోకుండా జనం మధ్య తిరుగుతూ వాళ్లను పార్టీ వైపు తిప్పుకుంటున్నారు. వైఎస్ఆర్కి పార్టీలో ఎంత పవర్ ఉండేదో ఇప్పుడు రేవంత్కి కూడా అంతే పవర్ వచ్చినట్లు కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్లో అసమ్మతి గోల కొత్తేమీ కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన కొత్తలో సీనియర్ల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది. వలస వచ్చినోడికి పగ్గాలా అని కొందరు బహిరంగంగానే విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకట్రెడ్డి లాంటి సీనియర్లు రేవంత్ అంటేనే మండిపడేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. రేవంత్ తన వ్యూహాలతో అందరినీ దారిలోకి తెచ్చుకున్నారు. ఎవరైతే తిట్టారో ఇప్పుడు వాళ్లే రేవంత్ని పొగుడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇప్పుడు రేవంత్ నిర్ణయాలకు ఓకే చెప్తున్నారు. విమర్శించిన వాళ్లతోనే జై కొట్టించుకోవడం రేవంత్ సాధించిన అతిపెద్ద సక్సెస్ అన్న చర్చ పార్టీలో కూడా జరుగుతోంది. ఇప్పుడు పార్టీలో రేవంత్ మాటే ఫైనల్లా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి ఎదురు చెప్పేవాళ్లు లేరు, వ్యతిరేకించే సాహసం చేసేవాళ్లు అసలే లేరనే విధంగా తెలంగాణ కాంగ్రెస్పై పట్టు సాధించారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు చేసే స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక పక్క ప్రతిపక్షాలను కట్టడి చేస్తున్నారు, మరోపక్క సొంత పార్టీలో అసంతృప్తి లేకుండా చూసుకుంటున్నారు. సగం ఎన్నికలు పూర్తి కాకముందే ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి. అక్కడక్కడ చిన్నపాటి గొడవలున్నా వరుస విజయాల జోరులో అవన్నీ కొట్టుకుపోతున్నాయి. రెబల్స్ బెడద లేకుండా చూసుకోవడంలో రేవంత్ మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది ఆయనకు బాగా అర్థమైనట్లే ఉంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో కూడా ఫుల్ జోష్ కనిపిస్తోంది. మా లీడర్ ఉన్నాడు, మాకేం భయం లేదు అనే ధైర్యం కార్యకర్తల్లో వచ్చింది. ఒకప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎలా ఉండేదో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పార్టీని అలా చేతుల్లోకి తీసుకొని నడిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన ఒక కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని బట్టి ఆయన కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రత్యర్థులకు సవాల్ మాత్రమే కాదు, తన కుర్చీకి ఎసరు పెట్టాలనుకునే వారికి కూడా గట్టి వార్నింగ్ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి తన దారిలో ఉన్న ముళ్లన్నింటినీ తొలగించుకున్నారు, రూట్ క్లియర్ చేసుకున్నారు. టీడీపీ నుంచి వచ్చిన నాయకుడి స్థాయి నుంచి ఇప్పుడు కాంగ్రెస్కు తిరుగులేని సుప్రీం లీడర్గా ఎదిగారు. ఒకప్పుడు విమర్శించిన నోళ్లే ఇప్పుడు రేవంత్ను మెచ్చుకుంటున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.